శివరాత్రి పర్వదినం ఉపవాస జాగరణలతో కూడి మిగతా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూది ధారణలు శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తుంటారు. అయితే కేవలం ఇలా ఏదో పూజలు అభిషేకాలతో శివుడిని అర్చించి మళ్ళీ యథావిధిగా ఆ తరువాత రోజున జీవితం గడపటమేనా? మరి ఈ పండుగల వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా అని కాస్తంత హేతుబద్ధంగా ఆలోచిస్తే ఉన్నదనే సమాధానం కనిపిస్తుంది. ఈ సమాధానానికి ఉదాహరణగా లింగ పురాణంలో ఓ చక్కటి కథ ఉంది. ఆ మహాదేవుడే చెప్పిన కథ ఇది. పూర్వం ఒక ఊర్లో ఒక బోయవాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువుల్ని వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు అడవికి వెళ్ళిన అతనికి ఒక్క జంతువు కూడా కనపడలేదట. పొద్దుపోయేదాకా ఎదురు చూసి ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక సరస్సు కనిపించిందట. దీంతో ఏదైనా జంతువులు నీరు తాగడానికి వస్తాయేమో అని అక్కడే ఉన్న చెట్టు పైన ఎక్కి కూర్చున్నాడట. మంచో చెడో తెలియదు కానీ అతని కూతపదం శివశివ అనడం అలవాటు. చెట్టుపై నుండి జంతువులు సరిగ్గా కనిపించకపోయేసరికి ఆ చెట్టుకి ఉన్న కొమ్మల్ని ఆకుల్ని విరుస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక ఆడజింక అక్కడికి వచ్చింది. దాని మీద బాణం గురిపెట్టగా ఆ జింక మామూలు మనిషి గొంతుతో తనని చంపద్దు అని వేడుకుందట. తనని చంపడం అపరాధమని ప్రాణభిక్ష పెట్టమని కోరింది. మామూలుగా అయితే అతని మనసు క్రూరంగా ఉండేది, కానీ అది మానవ గొంతుతో మాట్లాడేసరికి వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. అటుగా ఇంకో ఆడజింక కూడా వచ్చింది. సరే అని దాన్ని సంహరించాలని చూస్తుండగా తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో వాళ్ళ కుటుంబం ఆకలి కూడా తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. అలాగే మరి కాసేపట్లో నీకు ఇంకా ఏ జంతువులు దొరకకపోతే నేనే తిరిగి వస్తాను అని వేడుకుందట. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయి తన ప్రాప్తం ఇంతే అనుకొని దానిని కూడా విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట. ఇంతలో మూడో జామయ్యేసరికి ఒక మగజింక కనిపించిందట. దాన్ని తన బాణంతో సంహరిద్దామని అనుకునే లోపే అది కూడా మానవ భాషలో మాట్లాడుతూ రెండు మాట్లాడే జింకలు ఇటువైపుగా వచ్చాయా అని అడిగిందట. అప్పుడు వచ్చాయని, తనకి ఏ జంతువులు దొరకపోతే తానే వస్తామని చెప్పాయని చెప్పాడు. అప్పుడు ఆ మగజింక కూడా రెండు జింకలు ఎక్కడికి వెళ్ళాయో చూసి వస్తాను, అప్పుడు నన్ను చంపి తిందువు అని చెప్పి వెళ్ళిందట. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయింది. తనకి మాట ఇచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ ఆ చెట్టు మీదే కూర్చో ఉన్నాడు వేటగాడు. కాసేపు తర్వాత మరొక జింక మరియు దాని పిల్ల అటుగా రావడం గమనించి విల్లెక్కు పెట్టాడు. అప్పుడు అది కూడా తన పిల్లని ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తాను, అప్పటి వరకు ఆగమని చెప్పిందట. మరి కొద్దిసేపటికి నాలుగు జింకలు బోయేవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయట. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతనికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం, ఆ చెట్టు కిందే శివలింగం ఉండడం వలన అతడు కోసిన ఆ మారేడు ఆకులు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది. నాలుగో జామున వరకు మేల్కో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. అతడు క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది. అందుకే హింసను విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వరుని అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది.